హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో థ్రిల్లర్ ఫ్యాన్స్కి ఇష్టపడే మూవీస్ అన్నీ కూడా ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం థ్రిల్లర్ మూవీస్ అంటే లాంగ్వేజ్తో సంబంధం లేకుండా డైరెక్ట్ మూవీలోకి వెళ్ళిపోయి చూసేస్తాము అండ్ అంత ఇంట్రెస్టెడ్గా ఉంటాము థ్రిల్లర్ మూవీస్ అంటే. అండ్ సరిగ్గా ఈ మూవీస్ అన్నీ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోను లైక్ చేయండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కడవర్. అమలాపాల యాక్ట్ చేసిన ఈ మూవీ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే, మూవీలో హీరోయిన్ నేమ్ భద్ర ఒక పాథాలజిస్ట్, అంటే డెడ్ బాడీస్ నుండి క్లూస్ గ్యాదర్ చేసి క్రిమినల్స్ని పట్టుకుంటారు. అయితే ఆ ప్రాసెస్లో సిటీలో ఒక హాస్పిటల్ ఎండీ కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ వస్తుంది. కానీ ఆ ఇన్వెస్టిగేషన్లో అతని డెడ్ బాడీ ఒక అడవిలో దొరుకుతుంది. కేసుని టేకప్ చేసిన పోలీసులు ప్యాథాలజిస్ట్ అయిన భద్ర హెల్ప్తో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒక్క క్లూ కూడా లేని ఆ మర్డర్ కేస్ పోలీసులకు ఛాలెంజింగ్గా మారుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే ఇంకొన్ని మర్డర్స్ వరుసగా జరుగుతూ ఉంటాయి. అసలు వీళ్ళందరినీ ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారో తెలియక పోలీసులు తలపట్టుకుంటారు. ఎండ్ వరకు టెన్షన్ఫుల్గా ఉండే ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ అమలాపాల్ ఈ మూవీలో ఒక డిఫరెంట్ గెటప్తో డీసెంట్ పర్ఫార్మెన్స్ని చేసింది. క్లైమాక్స్ వరకు థ్రిల్లింగ్గా ఉండే ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పోర్తొళిల్. చిన్నప్పటి నుండి చీకటికి భయపడే హీరో పోలీస్ అవుతాడు. ప్లాట్ ఏంటంటే, హీరో చిన్నప్పటి నుండి ప్రతి చిన్న విషయానికి భయపడతాడు. కానీ వాళ్ళ నాన్న కారణంగా ఇష్టం లేకుండా పోలీస్ అవుతాడు. అదే ప్రాసెస్లో సిటీలో ఇద్దరు అమ్మాయిల మర్డర్ ఒకే ప్యాటర్న్లో జరుగుతుంది. ఈ కేసుని సీనియర్ ఆఫీసర్ అయిన లోక్నాథ్ అండ్ యంగ్ ఆఫీసర్ అయిన ప్రకాష్ టేకప్ చేస్తారు. ఇలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే ఇంకొన్ని మర్డర్స్ సేమ్ ప్యాటర్న్లో వరుసగా జరుగుతూ ఉంటాయి. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు అమ్మాయిల్ని టార్గెట్ చేసి చంపుతున్నాడు, ఎప్పుడో 40 years బ్యాక్ జరిగిన సీరియల్ మర్డర్స్కి ఇప్పుడు జరుగుతున్న మర్డర్స్కి ఉన్న సంబంధం ఏంటి అని ఎండ్ వరకు కుర్చీలోంచి కదలకుండా చూసేలా చేస్తుంది. అశోక్ శల్వన్ అండ్ శరత్ కుమార్లు యాక్ట్ చేసిన ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. సో ఈ మూవీలో ట్విస్ట్లు అదిరిపోతాయి అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. అండ్ ఈ మూవీని ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి దక్షిణ. ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణంగా చంపుతూ ఉంటాడు. ప్లాట్ ఏంటంటే, ఏసీపీ దక్షిణ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఎలాంటి కేసైనా చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. కానీ ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణంగా చంపుతూ ఉంటాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఆ అమ్మాయిలను టార్గెట్ చేసి ఎందుకు చంపుతున్నాడు, ఆ అమ్మాయిలకి ఆ సైకో కిల్లర్కి ఉన్న సంబంధం ఏంటి, ఆ అమ్మాయిలు చేసిన తప్పేంటి, అతను సైకో కిల్లర్గా ఎందుకు మారాల్సి వచ్చింది, ఏసీపీ దక్షిణను వెంటాడుతున్న ఆ గతం ఏంటి, దక్షిణ ఆ సైకో కిల్లర్ని పట్టుకునే ప్రాసెస్లో ఎలాంటి ఇబ్బందులు పడింది, చివరికి ఏమైందని ఎండ్ వరకు సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. అక్కడక్కడ బోరింగ్గా ఉన్న ఎంగేజింగ్గా ఉండే స్క్రీన్ ప్లే ఎంటర్టైన్ చేస్తుంది. హీరో విశాల్కి కాబోయే వైఫ్ సాయి ధన్షిక ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేశారు అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మంత్రామంగళ లాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ ఈ మూవీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. చివరి వరకు టెన్షన్ పుట్టించే ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అయ్యన మానే. మిస్టరీ మర్డర్స్తో ఎంగేజ్ చేసే థ్రిల్లర్ వెబ్ సిరీస్. ప్లాట్ ఏంటంటే, జాజీ అనే అమ్మాయి దుష్యంత్ని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్తుంది. పెళ్ళై హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్న జాజీకి ఇంతకు ముందే ఆ ఇంట్లో 3 కోడళ్ళు దారుణంగా చనిపోయారన్న విషయం తెలుస్తుంది. దానికి భయపడిపోయిన జాజీ ఆ 3 కోడళ్ళు ఎలా చనిపోయారు, దాని వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది. అప్పుడు జాజీ ఏం చేసింది, ఎలాంటి ఇబ్బందులు పడింది, అసలు ఆ 3 కోడళ్ళు ఎలా చనిపోయారు అని ఎండ్ ఎపిసోడ్ వరకు స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. దియా ఫేమ్ ఖుషీ రవి తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో సర్ప్రైజ్ చేస్తుంది. 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ థ్రిల్లర్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే G5లో చూసి ఎంజాయ్ చేయండి విత్ తెలుగు ఆడియో. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ది స్మైల్ మ్యాన్. ప్లాట్ ఏంటంటే, చిదంబరం నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ స్మైల్ మ్యాన్ అనే సీరియల్ కిల్లర్ని పట్టుకునే ప్రయత్నంలో యాక్సిడెంట్కి గురవుతాడు. దానివల్ల అల్జీమర్స్ డిసీజ్ వస్తుంది. అల్జీమర్స్ డిసీజ్ కారణంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా త్వరగా మర్చిపోతూ ఉంటాడు. కానీ మళ్ళీ సిటీలో వరుసగా మర్డర్స్ సేమ్ ప్యాటర్న్లో జరుగుతూ ఉంటాయి. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, అందరినీ ఎందుకు చంపుతున్నాడు, గతంలో చిదంబరం పట్టుకోవాలనుకున్న సైకో కిల్లర్, ఈ సీరియల్ కిల్లర్ ఇద్దరు ఒక్కరేనా అని క్లైమాక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లతో మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. అండ్ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి, డోంట్ మిస్ ఇట్.
ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి సైలెన్స్ 2. మనోజ్ భాజ్పేయి యాక్ట్ చేసిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ప్లాట్ ఏంటంటే ముంబైలోనే నైట్ ఓవెల్ అనే బార్లో షూటౌట్స్ జరుగుతాయి. ఆ షూటౌట్స్లో కొందరు దారుణంగా చనిపోతారు. ఈ కేసుని టేకప్ చేసిన అవినాష్ వర్మ తన టీంతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్ మూవ్ ఆన్ అయ్యే కొద్దీ భయంకరమైన ట్విస్ట్లు బయటపడుతూ ఉంటాయి. అండ్ అదే ప్రాసెస్లో ఇంకొన్ని మర్డర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అసలు షూటౌట్స్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వరుసగా జరుగుతున్న మర్డర్స్కి కారణం ఎవరు అని జరిగే ఇన్వెస్టిగేషన్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా టెన్షన్ పుట్టిస్తూ ఎంగేజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి ఫ్యూజ్లు అవుట్ అవుతాయి. సైలెన్స్కి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో చూసి ఎంజాయ్ చేయండి విత్ హిందీ ఆడియో. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి రహస్య. క్లైమాక్స్ వరకు కిల్లర్ని కనిపెట్టలేరు. ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్లాట్ ఏంటంటే డాక్టర్ సచిన్ మహాజన్ కూతురు ఆయేషా తన ఇంట్లోనే దారుణంగా చనిపోయి ఉంటుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు ఆయేషా ఫాదర్ సచిన్ మహాజన్ను అనుమానిస్తారు. అది తెలిసి షాక్ అయిన సచిన్ నా కూతుర్ని నేనెందుకు చంపేస్తానని వాదిస్తాడు. అసలు ఆయేషా చనిపోయిన రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఆయేషాకి వాళ్ళ నాన్న సచిన్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆయేషాని ఎవరు చంపేశారు, పోలీసులు ఆయేషా వాళ్ళ ఫాదర్ని ఎందుకు అనుమానిస్తున్నారు, చివరికి ఏమైందని ఎండ్ వరకు కిల్లర్ ఎవరో తెలియకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి విత్ హిందీ ఆడియో. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి స్టార్. అండ్ ఈ మూవీలో జోజు జార్జ్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే స్కూల్ టీచర్గా పనిచేస్తున్న అరుద్ర రాయ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. రాయ్ ఎప్పుడూ బిజినెస్ పనులతో చాలా బిజీగా ఉంటాడు. కానీ అనుకోకుండా అరుద్ర వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తనలో తానే నవ్వుకుంటూ మాట్లాడుకోవడం, తనను ఎవరో వెంటాడుతున్నట్లుగా భయపడి పారిపోవడం ఇలా చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి పిల్లలతో పాటు ఇంట్లో పని వాళ్ళు కూడా భయపడతారు. అసలు అరుద్రకి ఏమైంది, తనకు దయ్యం పట్టుకుందా లేక తనే కావాలని చేస్తుందా అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో ట్విస్ట్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వేరే లెవెల్లో ఉంటాయి. అక్కడక్కడ బోర్ కొట్టిన వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. అండ్ ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి డెరిక్ అబ్రహం. అండ్ ఈ మూవీలో మమ్ముట్టి మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే డెరిక్ అబ్రహం ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అయితే చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ చనిపోవడంతో డెరిక్ తన తమ్ముడిని ప్రేమగా పెంచుతాడు. కానీ సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అందమైన అమ్మాయిల్ని నైట్ టైం సుత్తుతో కొట్టి దారుణంగా చంపేస్తూ ఉంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న డెరిక్ అబ్రహాంకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అయితే అప్పుడు డెరిక్ తమ్ముడి గర్ల్ఫ్రెండ్ని కూడా సేమ్ అదే ప్యాటర్న్లో చంపేస్తారు. అసలు ఈ మర్డర్స్ చేస్తుంది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అని ఎండ్ వరకు చాలా మిస్టరీగా ఉంటుంది. అండ్ ఎండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది. మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ సస్పెన్స్ని హోల్డ్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ మమ్ముట్టి యాక్టింగ్ అయితే పీక్లో ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్, ఈ లిస్ట్లో వచ్చేసి థ్రిల్లర్ మూవీస్ అండ్ థ్రిల్లర్ సిరీస్. సో ప్రతి మూవీ అండ్ ప్రతి సిరీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ సిరీస్ అండ్ ఈ సినిమాలన్నీ కూడా ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన మూవీస్ అయితే కాదు. సో దయచేసి ఒంటరిగా ఉన్నప్పుడే ఈ మూవీస్ని కానీ ఈ సిరీస్ని కానీ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి.